ఎవ్రీ వీకెండ్ చికెన్, మటన్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఈ బోటీ ఫ్రై చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలాంటి నీచు స్మెల్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ తోటి, తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి ఈ బోటీ ఫ్రైనైతే ప్రిపేర్ చేసేద్దాం. చాలా ఎక్కువ మంది బోటీని ప్రిఫర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని క్లీనింగే. చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు. ఈరోజు నేను చూపిస్తున్నట్టు సింపుల్‌గా బోటీనైతే క్లీన్ చేసుకోవచ్చు ఒక్క 2 నిమిషాల్లోనే. బోటీ మొత్తాన్ని కూడా ఫస్టే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. లేదంటే అలానే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అయితే వాటిని చాలా వేడి వేడిగా ఉన్న వాటర్‌లో ఒక్క సెకండ్ పాటు ఉంచి తీసేయాలి బయటకైతే. హాట్ వాటర్‌లో ఎక్కువ సేపు ఉంచకూడదు. అలా చేయడం వల్ల బోటీ మీద ఉన్న స్కిన్ అనేది గట్టిగా అయిపోతుంది. జస్ట్ ఒక సెకండ్ పాటు ఇలా ముంచి పైకి లేపి ఆ తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే విధంగా రిమైనింగ్ బోటీని కూడా హాట్ వాటర్‌లో వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని నెక్స్ట్ అయితే కుక్కర్‌లో వేసుకొని మనము కుక్ చేసుకోవాలి. బోటీతో పాటుగా కొంచెం పసుపుని అలానే కొంచెం ఆయిల్‌ని కూడా వేసుకొని కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఒక 4 విజిల్లు వేపించుకుంటే సరిపోతుంది. బోటీ అనేది ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే బోటీని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక కడాయినైతే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బోటీ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ అయితే ఇందులో గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, వాటిని కొంచెం యాడ్ చేసుకొని 5 లేదా 6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల బోటీ ఫ్రై అనేది కొంచెం సెమీ గ్రేవీగా వస్తుంది. మనం రైస్లో మిక్స్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్లో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏదన్నా ఐరన్ కడాయి లాంటిది ఉంటే దాంట్లో అయితే ఈ బోటీ ఫ్రైని ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ అయితే మన ఆనియన్స్ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా లేదు కాబట్టి వెల్లుల్లిపాయని దంచుకుని దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కుక్ చేసుకుని పెట్టుకున్న బోటీని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బోటీ కుక్ చేసినప్పుడు చాలా వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ అనేది ఇందులో వేసుకోకుండా ఓన్లీ బోటీని మాత్రమే సపరేట్ చేసుకుని వేసుకోవాలి. మనకి బోటీలో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ వాటర్లోకి రిలీజ్ అయిపోతుంది. సో ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేయకుండా జస్ట్ బోటీని మాత్రమే వేసుకోవాలి. బోటీ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా బోటీ అనేది ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ బోటీని కుక్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే బోటీలోకి కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసాం కాబట్టి దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుని మీ టేస్ట్కి సరిపోయినంత కారాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది ఫ్రై కాబట్టి కారం అనేది అసలు ఎక్కువ పట్టదు. సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు వీటన్నిటిని వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. అదే తెలంగాణలో అయితే ఈ బోటీ కర్రీతో పాటుగా ఇందులోకి శనగలు లేదంటే స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటారు. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా బోటీ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు ఎక్కడ కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.